కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ 4వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానికులు నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ వాగు రాజేష్, జొన్నాడ వీరబాబు, శెట్టి చిన్న, బొద్ద సూర్యప్రకాష్, అనంతారపు రాజు, రుచి రమేష్, గట్టెం రమణ, రెడ్డి రాజు, ఇళ్ళ అప్పారావు, బ్యాంకు రాజు, రాతికింద సతీష్, పలివెల శ్రీనివాస్, సూతి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది కాబట్టి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గత 2 రోజుల నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కింద వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మేము ఏలేశ్వరం నగర పంచాయతీలో 4వ వార్డుకి రావడం జరిగింది. ఈ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మా నియోజకవర్గంలో మేమేం చేసామన్నది కూడా ప్రజలకు వివరించాలి, తెలియజేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వారి స్పందన అద్భుతంగా ఉంది. వారందరూ కూడా మా కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని వారు సంతోషంగా, ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని వారి వచ్చిన పథకాల గురించి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి కూటమి ప్రభుత్వం పాలనలో మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని వారందరూ వివరించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా జరిగే కార్యక్రమాలు, ఆ ఏరియాలో వాళ్ళకున్న సమస్యలను కూడా మేము తెలుసుకుని అప్పటికప్పుడు జరిగి ఏమన్నా ఉంటే అధికారులతో మాట్లాడడం, లేదంటే అధికారితో మాట్లాడి త్వరలోనే ఆ సమస్యని సాల్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.